న్యూస్ ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధమే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హోదా వేరు రాయితీలు వేరని చెప్పారు ఆయన. అందుకే తాను ప్యాకేజీకి ఒప్పుకున్నానన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కానీ కొందరు హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో మరో భారీ పరిశ్రమను ప్రారంభించారు ముఖ్యమంత్రి. విండ్ పవర్ పరికరాలను తయారు చేసే గమేసా ఇండస్ట్రీస్ ప్లాంట్ ను ప్రారంభించారు ఆయన. దగదర్తి మండలం దామవరం దగ్గర దీన్ని ఏర్పాటు చేశారు. పవన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ పరిశ్రమ ఏర్పాటైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. Chief guest, please. ప్రత్యేక హోదా కోసం నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల కోసం రాజకీయాలు చేయొద్దండి. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ కూడా అన్ని బెనిఫిట్స్ ఇస్తా అన్నప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాకుండా పేరు కోసం మనం పట్టుదల బట్టి పేరు ఏదైనా ఫలితాలు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కడ కూడా ప్రత్యేక హోదాలో ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ లేవు. అందుకనే ఈరోజు నిన్న కూడా ఒక ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఒక 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ గాని ఇవన్నీ సబ్సిడీ ఇస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ప్రత్యేక హోదాకి అదే మరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి ఏమాత్రం సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అదే సమయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ వల్ల ఈ రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయగలిగాం, కరెంటు కొరత లేకుండా చేయగలిగాం. రెండోది రైతుల సహకారంతో భూమి కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. స్థానికంగా ఉండే పిల్లలకే ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇక్కడ కూడా 500 మందిలో 400 మంది ఈ జిల్లా వాళ్ళే ఉద్యోగాలు వచ్చాయి. రేపు కూడా ఒకటి హామీ ఇస్తున్నాను, అవసరమైతే గమేషా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ స్థానికంగా ఉండే పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా 10 రూపాయలు ఖర్చు పెడతాం. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ స్థానికంగా ఉండే పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ లేకపోతే జిల్లాలో వస్తాయి, అక్కడ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తాయి తప్ప వేరే ప్రాంతాల నుంచి కాదు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు చంద్రబాబు. తొలి ప్రాధాన్యత స్థానికులకేనని, ఆ తర్వాతే బయటి వారికని చెప్పారు ముఖ్యమంత్రి.